సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో ఆరంభిస్తున్నాను. ఇక ఈరోజుటి వీడియోలో మన కోసం బాబాగారు అందిస్తున్న సందేశం ఏంటి అంటే, బిడ్డ, ధనం వచ్చే ముందు ఈ రహస్యం నీకు ఒక వ్యక్తి ద్వారా కనిపించేలా చేస్తాను. ఈ వీడియో నువ్వు చూసావు, నీకు కంటపడింది, ఈ సందేశం నువ్వు విన్నావు అంటే మాత్రం ఖచ్చితంగా నీకు అతి త్వరలో ధనం అనేది చేరబోతుంది. సంపద అనేది నిన్ను ఆకట్టుకోబోతుంది. నువ్వు గొప్ప కోటీశ్వరురాలివి అవ్వబోతున్నావు. నువ్వు గొప్ప కోటీశ్వరునివి కాబోతున్నావు. ఇక ఈ సాయివాక్కు ఆలకించి విను. అత్యంత లోతైన రహస్యాలు బయటపడబోతున్నాయమ్మా. అన్నీ కూడా నీకు ఒక రహస్యంలాగా ఉంటుంది. ఆశ్చర్యకరమైన ఆనందాన్ని కలగజేస్తుంది. నీ బాబా వాక్కు వింటావు కదా అని బాబాగారు మన కోసం ఒక అద్భుతమైన సందేశం తీసుకొచ్చారండి. ఆ సందేశం ఏంటి, ఏం చెప్పబోతున్నారని చూడబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక ప్రాబ్లంతో ఫేస్ చేస్తూ సఫర్ అవుతూ ఉంటారు కదా. ఎటువంటి సమస్యలనైనా పరిష్కరింపజేసే జ్యోతిష్యంలో గొప్ప ప్రావీణ్యం గల శ్రీనివాసరాజు గురూజీ నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ శ్రీ షిరిడి సాయిబాబా గారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతారండి. మీ ఎటువంటి సమస్యకైనా గురువుగారు ఫోన్ కాల్ ద్వారానే మీ యొక్క ప్రాబ్లంనైనా తీర్చబడుతుంది. మీరు చేయవలసిందల్లా స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి ఒక్కసారి కాల్ చేశారంటే మీ ఎలాంటి ప్రాబ్లం అయినా సరే తొలగిపోతుంది. ఫ్రెండ్స్, గురువుగారిని సంప్రదించవలసిన నంబర్ 96630644. ఈ నంబర్కి కాల్ చేశారంటే మీ ప్రాబ్లం ఎటువంటిదైనా క్షుణ్ణంగా తెలుసుకొని గురువుగారు అందుకైనా పూజలు అలాగే పరిహారాలు అనేవి చేసి మీ ప్రాబ్లం అయితే కనుమరుగయ్యేలా చేస్తారు. మీరు చేయవలసిన దాని నమ్మకంతో ఒకసారి గురూజీకి కాల్ చేయటమేనండి. నేను ఇంతలా చెబుతున్నాను, నేను ఇంత గట్టిగా మీకు కాన్ఫిడెంట్గా చెబుతున్నానంటేనే మీకు అర్థమైపోయి ఉండాలి. నేను చెప్పించుకొని నాకు ప్రాబ్లం తీరి నాకు గురువుగారి మీద నమ్మకం కుదిరిన తర్వాతే మీ వరకు తెలియజేస్తున్నానండి. సో స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి 96630644 ఈ నంబర్కి కాల్ చేయండి. మీ ఎలాంటి ప్రాబ్లం అయినా కూడా తొలగించుకోండి. ఫ్రెండ్స్, అది విద్య, ఉద్యోగం, భార్యాభర్తల మధ్య గొడవలు, సంతాన సమస్యలు, నరదృష్టి, మాకు ఏది కలిసి రావటం లేదు, వాస్తు దోషాలు, జాతక దోషాల వల్ల పెళ్ళిళ్ళు ఆలస్యం అవుతున్నాయి, కుటుంబంలో కలహాలు, ఇలా ఎటువంటి ప్రాబ్లం అయినా సరే గురువుగారు పరిష్కారం అనేది చూపుతారు. ఫ్రెండ్స్, ఇక స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి కాల్ చేయండి. మీ ప్రాబ్లమ్స్ని తొలగించుకోండి. ఇక మన కోసం బాబాగారు అందిస్తున్న సందేశం విషయానికి వస్తే, బిడ్డ, నీవు ఈరోజు ఈ యొక్క వీడియో వింటున్నావంటే మాత్రం ఖచ్చితంగా నువ్వు అదృష్టవంతుడనే చెప్పచ్చు. అత్యంత లోతైన రహస్యాలు బయటపడబోతున్నాయమ్మా. ఈ సందేశం కేవలం నీకోసం మాత్రమే. ఇది షిరిడీ నుంచి నీకోసం అందిస్తున్న వాకు తల్లి. కాబట్టి మనస్ఫూర్తిగా విను. నీకు భాగ్యం ఉంది కాబట్టే నీకు ఈ వీడియో అనేది కనిపించింది. నీ బాబాకి కొన్ని శక్తులు నీకు పంపించి నీకు మార్గదర్శి అనేది చూపిస్తున్నాను. నువ్వు ఎప్పుడూ ఊహించని దారిలో నిన్ను తీసుకెళ్ళబోతున్నాను. ఇప్పుడు నీ యొక్క సమస్యలన్నిటికీ కూడా తెరపడబోతుంది. నీ జీవితంలో నేను రాసిన సందేశం ఇది. నీ కోసం రాసింది. నీ కోసం అదృష్టం తెరవబడింది. ఆ యొక్క పుస్తకంలో పేజీలు అనేది ఒక్కొక్కటిగా నేను రాశాను బిడ్డ. నీ కోసం రాశాను. నీ హృదయం ఇప్పుడు వేగంగా కొట్టుకుంటుంది కదా. నీ యొక్క అదృష్టం అనేది ఇలా రాయబడింది కాబట్టి నువ్వు ఈ సందేశం వినగలుగుతున్నావు. తల్లి, ఈ భూమిపైన ఒక ప్రత్యేకమైన ఉద్దేశం కోసమే నిన్ను పుట్టింపజేశాను. నువ్వు ఖచ్చితంగా సాధారణమైన వ్యక్తి కాదమ్మా. నీకు నాకు జన్మజన్మల బంధం ఉంది కాబట్టే నీ ప్రయాణం సులభమయ్యేందుకు నేను ప్రతి క్షణం కూడా నీ అడుగుజాడల్లో నడుస్తున్నాను, నీ పక్కనే నడుస్తున్నాను. కానీ నీకు వచ్చిన ప్రతి సవాలుకి కూడా నువ్వు బెంబేలెత్తిపోతున్నావు. నీ నిజమైన శక్తి అదేదో గుర్తించు తల్లి. నేను నడిపిస్తున్నాను కదా, కాబట్టి ఆ నడకలో నడువు. ఇప్పుడు నీ శక్తి బలంగా పుంజుకుంటుంది. నీ యొక్క పుస్తకంలో, నీ జీవితం అనే పుస్తకంలో ఒక్కొక్క పేజీ నేను రాయబడింది. నీవు చీకటి నుండి వెలుగు వైపు నడుస్తున్నావు అంటే కష్టం నుంచి ఇక మీద సుఖం వైపు రాబోతున్నావు. రాబోయే సమయంలో నీ జీవితంలో ఊహించని అద్భుతాలు జరగబోతున్నాయి. నీకు కావలసిన అద్భుతాలు నేను చేస్తాను కదా. ఆ అవకాశం ఇప్పటికీ కూడా మూయబడిన ద్వారం నేను ఇప్పుడు తెరుస్తాను. నీకోసం నీపై పూర్తి నమ్మకం అనేది నువ్వు ఉంచుకో. ఇక నీ బాబాపై కూడా నమ్మకం ఉంచు. నీకోసం రాయబడిన ఈ భవిష్యవాణి ఇలా ఉంది తల్లి.
కొత్త మార్పు నీ కోసం తీసుకురాబోతున్నాను. కొన్ని మంచి సంఘటనలు జరగబోతున్నాయి. అవి నీ మొత్తం జీవితాన్ని కొన్ని అర్థాన్ని కూడా ఇస్తాయి. నీకు కొన్ని ముఖ్యమైన సంకేతాలు కూడా లభిస్తాయి. ఉదాహరణకి ఒక నిర్దిష్టమైన సంఖ్య అనేది అంటే నీకు ఒక అదృష్టమైన సంఖ్య పదే పదే కనిపిస్తుందా అంటే 11, 11, 999, 888, 666 ఇలా అద్భుతమైన మంచి మంచి అంకెలు అవన్నీ నీకు కనిపిస్తున్నాయంటే నీ జీవితంలో అదృష్టం అనేది రాబోతుంది. నీ బాబా నీకు అదృష్టం రాబోయే ముందు ఇలాంటి సంకేతాలు నేను పంపిస్తూ ఉంటానమ్మా. నీ జీవితంలోకి వచ్చే ఒక ముఖ్యమైన సందేశం కూడా నీ చెవిన పడబోతుంది. ఆ సందేశం నీ మనసుకి ఎంతో ఆహ్లాదాన్ని ఇస్తుంది. ఇవన్నీ సంకేతాలు కొత్త అధ్యాయానికి ప్రారంభమే. అదే ఈ బాబా చెప్పే నీకు ఒక శుభవార్త అనుకో. నీ వెళ్తున్న దారిలో అడ్డంకులు ఉన్నాయి కదా, అవన్నీ తొలగిపోతాయి. నీవు చేసిన కష్టం అతి త్వరలో ఫలితాన్ని ఇవ్వబడుతుంది. నువ్వు కన్న కలలు నిజం కాబోతున్నాయి. ఇప్పుడు నీ భాగ్యం అనేది నీకు చేరిపోతుంది. పూర్తిగా ఆ భాగ్యాన్ని స్వీకరించేందుకు సిద్ధంగా ఉండు. నీ మంచితనం, నీ నీతి అన్నీ కూడా ఈ సాయికి భక్తునిగా నిన్ను మార్చిందమ్మా. ఎప్పుడైనా సరే ఒక సందేహం కలిగితే ఈ బాబాని మనస్ఫూర్తిగా తలుచుకో. నీ ఆత్మ తీసుకున్న సంకల్పం ఇప్పుడు పూర్తి కాబోతుంది. నీ యొక్క అదృష్టం నీ యొక్క గ్రంథాలలో ఇలా రాయబడి ఉంది బిడ్డ. ఇది నువ్వు విజయం సాధిస్తావని చెబుతుంది. నీ జీవితం యొక్క నిర్దిష్టమైన ఉద్దేశం నువ్వు విజయం సాధించటానికి పుట్టిన ఈ సాయి బిడ్డవి. నీకు ఒక రహస్యమైన విషయం కూడా చెప్తాను. ఇవి కేవలం పదాలు కావు. ఇది ఊరికే వాని అర్థం ఉండదు తల్లి. నీకు ఖచ్చితంగా అదృష్టం అనేది రాబోతుంది కాబట్టే ఈ యొక్క కొన్ని విషయాలనేవి నీకు కనిపిస్తూ ఉంటాయి. నువ్వు తీసుకునే నిర్ణయం, నీ భవిష్యత్తు ఆకారం అన్నీ కూడా నీ కళ్ళకు కట్టినట్లు నేను చూపిస్తాను. నీ ఆశ, శక్తి, సంబంధం ఇవన్నీ కూడా నీలో గుర్తించాలి. త్వరలో నీకు ఒక అవకాశం కూడా లభిస్తుంది. దాన్ని నువ్వు ఊహించలేవు. నీకు కష్టం ఫలితాన్ని ఇచ్చే ఒక మలుపు కానీ, అలాగే ఒక హెచ్చరిక కానీ, అవకాశం కానీ ఏదైనా సరే నేను పంపిస్తాను. నువ్వు నమ్మకంగా ఎదురుచూడు, దాన్ని అందిపుచ్చుకో. బిడ్డ, నీ జీవితంలో కొంతమంది వ్యక్తులని నేను పంపిపోతున్నాను. వారు మీ వెలుగును తగ్గించే ప్రయత్నం చేస్తారు. వాటి నుండి బయటపడే మార్గాన్ని ఇప్పటికే నేను చూపించేశాను. ఎటువంటి వ్యతిరేక ప్రభావితం కాకుండా నువ్వు ఉండాలి బిడ్డ. నువ్వు అనుకూలమైన ఆలోచనలు చేయాలి. ఎందుకంటే నీ చుట్టూ ఒక దైవీక కవచం అంటే ఈ సాయి నిన్ను రక్షించడానికి ఒక కవచాన్ని ఏర్పరిచాను. అతి ముఖ్యమైన విషయం ఏంటి అంటే నీ జీవితంలో స్పష్టంగా రాయబడి ఉంది. నిన్ను ఈ భూమిపై పంపడానికి ఒక ముఖ్య ఉద్దేశం కూడా ఉంది. నీ నిజమైన శక్తి మేల్కొనబడింది. నీ కలలను నిజం చేసుకునే కాలం అనేది వచ్చేసింది బిడ్డ. దీనిలో నీ యొక్క భాగ్యం యొక్క ప్రతి పేజీ కూడా నేను రాసిందే. నీకు ఈ యొక్క ప్రకృతి భగవంతుడు నీకు అనుకూలంగా మారి అన్ని సౌకర్యాలు కల్పిస్తాడు. ఇక నీవు చేయవలసిందల్లా కూడా అనుకూలంగా ఆలోచించటమే, ఈ సాయి మీద నమ్మకం ఉంచటమే. నీ జీవితంలో ఏదైనా పదే పదే జరుగుతుందా? దీనికి సమాధానం నీకు అదృష్టం కలగబోతుందని. కేవలం ఇది చూసిన వారికి మాత్రమే, ఈ సాయి అనుగ్రహం ఉన్న వారికి మాత్రమే. తల్లి, ఎంతోమంది భక్తులు ఉండగా ఈరోజు నిన్ను మాత్రమే ఎంచుకున్నాను. ఈ అవకాశం నీకే లభించింది. నువ్వు చేయవలసిందల్లా సరే మనస్ఫూర్తిగా నీ యొక్క సంకల్పాన్ని నా కాడ పెట్టావు కదా, ఇక నమ్మకాన్ని వదలకుండా మరింత బలంగా ఆ నమ్మకాన్ని మనసులో పెంచుకో. ఎందుకంటే నమ్మకంతోనే నాకు దగ్గరవ్వగలరు. నా భక్తులందరినీ కూడా నమ్మకంతో ఉంచాలనే ప్రయత్నం చేస్తూ ఉంటాను. నీ కోసం ఒక ప్రత్యేకమైన భవిష్యవాణి నేను తయారు చేయబడింది. నీ జీవితం ఇప్పుడు ఒక కొత్త దశకు వెళ్ళబోతుంది. ఇప్పటి వరకు వచ్చిన అడ్డంకులన్నీ ఇక తొలగిపోతాయి. అవకాశాలు ఇప్పుడు మీ ముందుకి బయటపడబోతున్నాయి. అతి ముఖ్యమైన విషయం ఏంటి అంటే నీ కోసం ఒక రహస్యం దాగి ఉందమ్మా. అది ఇప్పటికే నీకు తెలియనిదే. నీలో ఒక శక్తి ఉంది. అది భగవంతునికి సంబంధించిన ఒక గొప్ప శక్తి నిన్ను ప్రభావితం చేస్తుంది. నీ జీవితమే పూర్తిగా మారిపోతుంది బిడ్డ. ఒక దైవిక శక్తి అంటే ఇప్పటికే తెలిసింది కదా. నీ సాయి శక్తి నీకు అందిస్తున్నాను. జీవితంలో అద్భుతాలు జరగడం ప్రారంభమవుతాయి. నీ హృదయం నిజంగా కోరుకున్న ప్రతి విషయం కూడా నీకు లభిస్తుంది. ఈ యొక్క జీవితంలో త్వరలో నీకు అద్భుతమైన మలుపు రాబోతుంది. ఆ మలుపు నీ ఊహించలేవు. నీ ఊహల్నే మార్చేస్తుందమ్మా. నీ మార్గాన్ని చూపిస్తుంది. ఈ యొక్క జీవితం స్పష్టంగా నిన్ను నువ్వు అర్థం చేసుకోవటానికి రహస్యంగా నేను సిద్ధం చేశాను.
ఇప్పుడు ఆ అదృష్టాన్ని అందుకునే సమయం వచ్చింది. బిడ్డ, నువ్వు ప్రతిదీ కూడా అర్థం చేసుకొని నిన్ను నువ్వు ముందుకు నడుచు. ఖచ్చితంగా నీకు ఏమివ్వాలి అనేది నీ బాబాకి తెలుసు కదా. నా ప్రియమైన బిడ్డ, ఈ సందేశం నీ దగ్గరికి వచ్చింది అంటే నీ జీవితం ఈ రోజు నుంచే మారటం ప్రారంభించింది. నీ లోపల గొంతులు అలాగే విన్నట్లయితే నువ్వు ప్రతి కోరిక నీకు అనుకూలంగా మారుస్తాను. నిన్ను ఆపుతున్న ప్రతి అడ్డంకి తొలగిస్తాను. నీ నిజమైన రూపాన్ని నేను చూశాను. నీ గొప్ప నీతి, నిజాయితీ, ధర్మం ఇవన్నీ కూడా చూసి నేను నా బిడ్డ ఎంత స్వచ్ఛమైనది అని నాకు ఎంతగా గర్వంగా ఉంది తల్లి. నీ నిజమైన గుర్తింపు అనేది నేను చూశాను కాబట్టే నీకు అదృష్ట వరాలని కల్పించాలని ఈరోజు నీ ముందుకొచ్చాను. కాబట్టి నీవు చేయవలసిందల్లా ఈ బాబా మీద నమ్మకం, భక్తి ఉంచటం. ఇక నువ్వు చేయవలసిన పనులను ఎట్టి పరిస్థితుల్లో కూడా సోమరితనం లేకుండా చేయడమే. ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకో. ప్రతి ఒక్క అవకాశాన్ని సద్వినియోగపరచుకో. ప్రయత్నం మాత్రం ఎప్పుడూ ఆపకూడదు. ఓటమి వస్తే భయపడకూడదు. గెలుపు కోసం ఎప్పుడు కూడా నువ్వు ముందడుగు వేసి ఉండాలి. ఆ గెలుపు ఎలా సాధించాలని కష్టపడాలి. కష్టపడితేనే కదా ఫలితం వస్తుంది. నువ్వు కష్టపడినప్పుడు దానికి వచ్చే ఫలితం అద్భుతంగా ఉంటుంది. నీ మనసుకు సంతోషాన్ని ఇస్తుంది. నీ మీద నీకు నమ్మకాన్ని, ధైర్యాన్ని, నీకు నువ్వు భరోసా ఇచ్చుకోగల ఒక శక్తిని అనేది నువ్వు పొందుతావు. అది ప్రతి ఒక్క మనిషికి చాలా చాలా అనేది ముఖ్యం బిడ్డ. నా బిడ్డలందరినీ కూడా, నా భక్తులందరినీ కూడా ధైర్యంగా ముందుకు నడపాలనేదే నా ఈ బాబా ఆశ. అందుకే ఇంతలా నీకు ఈ సందేశం ద్వారా నేను అందిస్తున్నాను. విన్నావు కదా తల్లి. ఇక నిశ్చింతగా ఉండు. నీకు ఈ బాబా ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. నువ్వు ప్రయత్నాలు అనేది ఆపకుండా ఉంటే నీకు విజయం అనేది వరించకుండా ఎలా ఉంటుంది? ఇక నీకు డబ్బు కూడా రాబోతుంది. నీ ఆర్థిక ఇబ్బందులు తొలగబోతున్నాయి. నిశ్చింతగా ఉండు. నీ సాయి అనుగ్రహం నీకుండగా దిగులెందుకు చెప్పు. సర్వే జనా సుఖినో భవంతు. జై సాయిరాం.